అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా 3 నెలలకు సరిపడా బియ్యాన్ని పంపిణీ చేయబోతా ఉంది సెంట్రల్ గవర్నమెంట్. 3 నెలలకు బియ్యం సరిపడా పంపిణీ ఎందుకు చేయబోతోంది అంటే రాబోయే రోజుల్లో ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో పబ్లిక్ అంతా బయట తిరగడము ఎండ దెబ్బలు కొడతాయి కాబట్టి అటువంటి పరిస్థితులు రాకూడదు అని వీళ్ళు ఈ యొక్క బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కిరోసిన్ కూడా 60 రోజులు అంటే 2 నెలల పాటు కావాల్సినటువంటి కిరోసిన్ కూడా పంపిణీ చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇరాన్లో జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి యుద్ధం కారణంగా మనకు చమురులు రావాల్సింది నిలిచిపోయినాయి. ఎక్కడికక్కడ గ్యాసు సంక్షోభం పెరిగిపోతూ ఉంది. గ్యాస్ దొరుకుతలేదు, వంట గ్యాస్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కిరోసిన్ పంపిణీ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. మరి రేపే ఏప్రిల్ 1వ తారీఖు, రేపటి నుంచి ఏమైనా పంపిణీ చేయబోతా ఉందా, ఇంకా ఏమన్నా మరి నెక్స్ట్ మళ్ళీ 15 రోజులు లేకపోతే మళ్ళీ వచ్చే నెల మే 1వ తారీఖు నుంచి పంపిణీ చేయబోతా ఉందా చూద్దాం. ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ ఇబ్బందులను తీర్చడానికి కిరోసిన్ కూడా రేషన్ షాపుల్లో ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఇట్లా రేషన్ బియ్యం ఇస్తూ సరుకులు కూడా పంపిణీ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టు కనబడతా ఉంది. నిజంగా రేషన్ షాపుల్లో ఇట్లా పప్పులు బుప్పులు ఇవన్నీ చెక్కలు ఇట్లా దొరికితే బయట మార్కెట్ మాఫియాలో ఆటోమేటిక్గా మార్కెట్లో ఉన్నటువంటి పప్పులు ఉప్పుల రేట్లు డౌన్ అవుతాయి. పేదోళ్ళు 500 కూలీనాలు చేసుకునేటువంటి పేద బడుగు బలహీన వర్గాలు కూడా 3 పూటల అన్నం తింటాయి. దీని గురించి 100 సార్లు మాట్లాడుకున్నాం, కానీ కనీసం ఒక వార్తాపత్రికల్లో కూడా రాసింది లేదు. ఎందుకంటే అంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరు రాయరు. రాయకుండా మనం మాట్లాడతాం. ఇగో ఇక్కడ ఏమిచ్చిర్రు, ఇది లాస్ట్కు మనం చూడాలి కానీ ముందుగానే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు తీపి కబురు. ఏప్రిల్, మే, జూన్ నెలలో రేషన్ ఒకేసారి అందించేందుకు సిద్ధమైంది. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధార్ల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా ప్రజలు ఈసారి తమ నిత్యావసర సరుకులను కూడా పొందవచ్చు. నిత్యావసర సరుకులు అంటే ఏందయ్యా దొడ్డు భాషల వంట వస్తువులు. మరి వంట వస్తువుల గురించి ఏమేం మాట్లాడిర్రు, ఏం కథ, లేకపోతే మరి బోగ్గాల లెక్క ముచ్చట చెప్పిరా, లేకపోతే నిజంగానే సరుకులు ఇవ్వబోతా ఉన్నారు అనేది కూడా తెలుసుకుందాం. నిత్యావసర సరుకులు కూడా పొందవచ్చు. దీంతో పాటు వచ్చే నెలలో కొత్త రేషన్ దుకాణాలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం పేర్కొంటా ఉన్నది. అట్లనే రేషన్ అంటే కిరోసిన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. గ్యాస్ నూనె, మనం గట్టిగా దొడ్డుగా మాట్లాడుకుంటే గ్యాస్ నూనె. తెలంగాణలో పెద్ద మనుషులను అడిగితే గ్యాస్ నూనె అంటారు. గ్యాస్ నూనె అంటేనే అర్థమవుతుంది, కిరోసిను అని అర్థం కాదు. ఇక ఇది రైతులకు సంబంధించి ఒక విషయము. రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బు జమ, శుభవార్త చెప్పిన మంత్రి. ఎందుకు జమ అంటే సన్నవడ్లు ఎవరైతే వాళ్ళు పండిస్తూ ఉన్నారో వాళ్లకు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, పేదల అవసరాలు తీరుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పేదలందరికీ సన్న బియ్యం అందించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం ఘనత పూర్తిగా ఆయనకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం పైన ఆర్థిక భారం పడుతున్నా సరే ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టాలన్నదే తమ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వాస్తవానికి ప్రజాపాలన ప్రభుత్వము 3 పూటల అన్నం పెట్టాలంటే తొందరగా మీరు నిత్యావసర సరుకులు రేషన్ షాపులో పంపిణీ చెయ్యాలి. బియ్యం అయితే వండుకొని అన్నం మాత్రమే తినం కదా సారు, కూర కూడా కావాలి అన్నంలకి. మరి ఆ కూర కావాలంటే బయట పోయి ఏ సూపర్ మార్కెట్లోనో ఏ కోకల్లో ఏ దుకాణంలో కొంటే కళ్ళకు నీళ్లు కాదు రక్తం వస్తుంది. అంతటి రేట్లు ఉన్నాయి ఇప్పుడు బయట. ఎందుకంటే 50ని 100 చేసిరు, 100ని 200 చేసిరు. గోధుమ పిండి 25 రూపాయలు ఉండే 50 రూపాయలకి కిలో అయింది. నూనె ప్యాకెట్ 100 రూపాయలు ఉంటే 170 అయ్యింది. మరి 500 రోజు కూలీ చేసుకొని బతికేటోళ్ళు, 6 నెలల దాకా రూపాయి కూడా రాకుంటే వ్యవసాయం చేసేటోళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ తెలంగాణలో లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేసుకుని బతకాలి అని ఆలోచన చేసి మీరు నిత్యావసర సరుకులు ఇవ్వాలని కోరుకుంటాం ఉన్నాము. ఇంకా చూసుకుంటే తెలంగాణలో 86% మంది జనాభాకు సన్నబియ్యం,
ప్రతి ఏటా సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వము అక్షరాల 14,560 కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రి వివరించారు. ప్రజల కోసం రోజు తినే ఆహారాన్ని వారికి అందించాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 86% మంది జనాభాకు ఈ సన్న బియ్యం అందుతుందని చెప్పారు. సోనియా గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఫుడ్ సెక్యూరిటీ బిల్లు స్ఫూర్తితోనే ఇవి కొనసాగిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవమే, బియ్యంతో పాటు అన్నీ ఇవ్వాలనేది కూడా మేము కూడా బాధపడతా ఉన్నాం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 40,000 కోట్లు జమ చేశాము. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 40,000 కోట్లు జమ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన ముచ్చట. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ అవుతున్నాయి. వాస్తవంగా 48 గంటల్లో జమ అవుతున్నాయా? మనకు ఏదైతే మనం వడ్లు పోసిన వడ్ల సెంటర్లలో ఏమి ఇబ్బందులు లేవా? లారీలతోటి, రస్మిలతోటి, వీళ్ళతోటి, వాళ్ళతోటి, మ్యాచర్ తోటి, ఇటు వడగల వానలతోటి ఏమి ఇబ్బందులు లేకుండా రైతులు ఆటోమేటిక్గా వడ్లను అమ్ముకొని పైసలు జేబులో పెట్టుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. ఇక ఇట్లనే ఆయన స్పష్టం చేసిరు, రాజకీయాలకు అతీతంగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని. ప్రస్తుతము 3,39,00,000 మంది సన్న బియ్యం లబ్ధాలు ఉన్నారని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్లకు 1 కోటి మంది తప్పించి అందరు ఉన్నారు అన్నట్టు. అందరూ రేషన్ కార్డుదారులే, అందరూ తీసుకుంటా ఉన్నారు. వీడియోలు మాత్రం కనీసం 1,00,000 మందికి కూడా పోతలేవు. మరి ఎందుకు ఆయన నాకు అర్థమవుతలే. 3.39 లక్షలు అంటే 3,39,00,000 అని అర్థం. ఇక చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం ఉంటుందట. కొత్త రేషన్ కార్డుదారులకు గడువు లేదని, ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు పరిశీలించిన కార్డు జారీ చేస్తారని హామీ ఇచ్చిండ్రు. రేవంత్ సర్కారు రేషన్ కార్డుదారులకు తీపి కవర్ అందించింది. ఈ గ్రైండర్ ఎక్కడ పెట్టి మనం దోశలు వేసుకోవాలి? అసలు గ్రైండర్ ఎలా స్టార్ట్ చేస్తారు? గ్రైండర్ అంటే ఎలా ఉంటుంది? వాస్తవానికి గ్రైండరేనా? గ్రైండర్ అయితే మరి దీనికి ప్లగ్ ఏడు ఉన్నది? ఇటువంటి ఎన్నో డౌట్లు ఉన్నాయి. మరి ఇది గ్రైండరా కాదా అనేది వీడియో లాస్ట్కి, ఎందుకంటే వీడియో చెప్పే ముందు కరెంటు పోయింది, అందుకని గ్రైండర్ మీద ఇస్తా ఉన్నా. మెంటల్ ఖరాబ్ అయిపోయింది. మెంటల్ గోలు వేసుకోవాలి. అట్నీ ఇక మనము ఎక్కడికైతే ఆడికి పోయి హైదరాబాద్లో ఉన్న మెంటల్ హాస్పిటల్కి పోయి ఒక మెంటల్ గోల్ వేసుకొని తర్వాత వీడియోను కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఆ వీడియో తీసే ముందు అట్లా అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఫుల్ చేద్దాం. కరెంట్ పోయినప్పుడు ఏం చేయాలి నేను చెప్పుర్రు ఇక అట్లా అన్నట్టు.